హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మీరు ఏంటంటే ఇలాంటి పెన్సిల్స్ అయితే మన రిమోట్స్లో అయితే వేయడం చూశారు. కానీ ఇవే పెన్సిల్స్ మనకి రీఛార్జబుల్లో కూడా వచ్చింది. రీఛార్జబుల్ అంటే మనం ఇది తీసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి వేసేది కాదు, డైరెక్ట్గా దీనికే ఛార్జ్ చేసుకోవచ్చు విత్ యూఎస్బి ఛార్జర్. మన సి టైప్ పిన్ అయితే ఇచ్చేసారన్నమాట. దీనికి సి టైప్ పిన్ ఇచ్చారు, దీనికే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క బ్యాటరీ 12 మొబైల్ డ్రై సెల్స్తో సమానం అన్నమాట. అంటే ఇది మనం దగ్గర చాలా ఇయర్స్ అయితే మనం వాడుకోవచ్చు. రీఛార్జ్ చేసుకోవడం, వాడుకోవడం, రీఛార్జ్ చేసుకోవడం, వాడుకోవడం. బ్యాటరీస్ అనేవి మనకి ప్రతి దాంట్లో ఉన్న టీవీ రిమోట్లో, ఏసీ రిమోట్స్, ప్రతి దానికి కూడా బ్యాటరీస్ అయితే వాడుతున్నాం. ఈ బ్యాటరీ వచ్చేసరికి 1.5 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది అనమాట. దీన్ని ఛార్జ్ చేయాలంటే మనకి ఏదో యూఎస్బి, మన ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జర్స్ వచ్చాయి, ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చాయని చెప్పేసి మనకి 80 వోల్ట్ 60 వోల్ట్ దాంట్లో అయితే దీన్ని అయితే ఛార్జ్ చేయకూడదు. ఛార్జ్ చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పర్సెంట్ ఉన్నాయన్నమాట. ఇది రీఛార్జ్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఇప్పుడు టీవీస్కి లేకపోతే మన వైఫై రౌటర్స్ ఎన్నాటికి మనకి యూఎస్బి కేబుల్స్ అయితే వస్తాయి కదా, యూఎస్బి పోర్ట్స్ అయితే వస్తాయి కదా, యూఎస్బి లేకపోతే సిస్టమ్ మన కంప్యూటర్స్కి ఈ యూఎస్బి పోర్ట్స్ అయితే వస్తాయి కదా, ఆ పోర్ట్స్ల ద్వారా మనం అయితే దీన్ని ఛార్జ్ చేయాలన్నమాట. ఎక్కువ వోల్టేజ్ ఇచ్చారనుకోండి, దీనికి ఇన్పుట్ ఎక్కువ వోల్టేజ్ ఇచ్చారంటే ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదన్నమాట. ఇది 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది మనకి. ఇది ఎలా ఛార్జ్ చేయాలన్నది ఒకసారి చూపిస్తాను, చూడండి. మనకి ప్యాక్ అయితే ఎలా వస్తుంది అన్నమాట. ఇది ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ ఒకటి వస్తుంది. ఈ మాన్యువల్ మనం చదువుకోవడం లేకపోతే పక్కన పెడిసేయచ్చు. మనకి ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ ఒకటి, 2 బ్యాటరీస్ వస్తాయి అన్నమాట. చూడండి, ఈ బ్యాటరీస్కే మనకి సి టైప్ పోర్ట్ ఒకటి ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఛార్జ్ చేయాలన్నది కూడా చూపిస్తాను, చూడండి. దీంట్లో కనెక్ట్ చేయాలన్నమాట. బ్యాటరీకి కనెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఒకవేళ మన దగ్గర ఇప్పుడు పవర్ బ్యాంక్ ఉంది, పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జ్ చేద్దాం. చూద్దాం, పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఛార్జ్ అవుతుంది అన్నమాట. వన్స్ బ్లింకింగ్ కంటిన్యూస్గా బ్లింకింగ్ అవ్వకుండా డైరెక్ట్గా గ్రీన్ లైట్ వెలిగి అలా ఉండిపోయింది అనుకోండి, ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టు లెక్క మాట. ఇది చూసారు కదా. ఇలాగే ఈ సెల్ కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోయిన వెంటనే రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూసారు కదా. ఒకవేళ ఈ బ్యాటరీ ప్యాక్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.